దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 17వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్ విషయమై ఓ చిన్న ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు బహుగా ఇస్మాయిల్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, 17వ అధ్యాయము 18వ వచనం. ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా 20వ వచనం. ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను ఇంటిని, ఇదిగో నేను అతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనికి విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కొనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ చిన్న ప్రార్థనే ఇస్మాయిలు గొప్పగా దీవించబడటానికి కారణమైంది. స్తోత్రం, హల్లెలూయా.